సో పెద్ద మూవీ బ్లాక్ బస్టర్ తో దూసుకెళ్తా ఉంది. కానీ ఒక పక్క మిక్స్డ్ టాక్స్ అయితే ఉన్నాయి. ఇంకో పక్క ఇండస్ట్రీ నుంచి ప్రముఖ హీరోస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అంటే టాలీవుడ్లో ఏ సినిమా సంబంధించి రిలీజ్ అయినా కానీ ఎక్స్ అకౌంట్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఏదో రకంగా చాలామంది పోస్ట్ పెడతా ఉంటారు, కాంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉంటారు. సో కానీ పెద్ద మూవీకి ఎవరు కూడా విష్ చేయలే ఇప్పటివరకు కూడా. రామ్ చరణ్ గారి పైన అంటే కుట్ర ఏమైనా జరుగుతుందా అనే ప్రశ్నలు కూడా ఈ మధ్య బయటకు వచ్చాయి ఒక 2 రోజుల నుంచి కూడా. ఎందుకు ఇండస్ట్రీ అంతా కూడా మౌనం పాటించింది, దీనికి కారణం ఏంటి? సో ఇలాంటి సందర్భంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నిన్న ఎక్స్ అకౌంట్ వేదికగా రామ్ చరణ్ గారికి విష్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. సో సాధారణంగా బన్నీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా కొట్టుకుంటూ ఉంటారు ఈ సోషల్ మీడియాలో, ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకుంటూ, ఒకరిని ఒకరు కించపరుచుకుని మాట్లాడుకుంటూ, ఒకరిని ఒకరు బూతులు తిట్టుకుంటూ. సో దీనికి ఆల్రెడీ ఇంతకుముందే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఒకనొక సందర్భంలో బ్రేక్ పెట్టేశారు అల్లు శిరీష్ మ్యారేజ్ టైంలో. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ పెట్టారు. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు కూడా పోస్ట్ పెట్టలే, ఆయన ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు. సో వాచ్ ఇట్ పెద్ది లాస్ట్ నైట్, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ మై డియర్ Ram Charan, a gritty raw performance, extraordinary body transformation and graceful dance moves. He absolutely asked it every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause. అంటూ కూడా బన్నీ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్, ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఎక్స్ అకౌంట్ వేదికగా ఈ విషయస్ని తెలియజేయడం అయితే జరిగింది. సో పెద్ద మూవీ మొదటి నుంచి కూడా పెద్ద మూవీ పైన ఏదో కుట్ర జరుగుతున్నట్టు కూడా ప్రముఖ ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేశారు, రిలీజ్ అవ్వకముందు నుంచి కూడా. రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే నిజం చెప్పాలంటే ఒక రకంగా మరి రామ్ చరణ్ గారి పైన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా అటాక్ చేశానే చెప్పాలి. సో నిజానికి ఇది చాలా మంచి మూవీ, నాకైతే బాగా నచ్చింది. అది మిగతా వారికి నచ్చిందా లేదనేది అది వారి వ్యక్తిగత విషయం. సో మూవీ అయితే బాగుంది. ఒక పల్లెటూరు నేపథ్యం కావచ్చు, ఒక స్పోర్ట్స్ సంబంధించింది ఇది కావచ్చు, అంటే వికలాంగులు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి సంబంధించి కావచ్చు, వారు పారా ఒలింపిక్స్కి ఎలా వెళ్తారు అనే దాని గురించి కావచ్చు. సో ఒక రకంగా స్టోరీ అయితే చాలా బాగుంది. సో అంటే బుచ్చిబాబు గారు ఆల్రెడీ ఇప్పటివరకే చెప్పారు, దేశానికి రైతు ఒక సైనికుడి యొక్క త్యాగం, రైతు కష్టం, ఆటగాడి స్ఫూర్తి ఇవన్నీ కూడా చాలా అవసరం అంటూ కూడా ఒక కొటేషన్ కూడా లాస్ట్లో చెప్పడం అయితే జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. ఆదిత్య, చెప్పండి, టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ఎందుకు పెద్ద మూవీ పైన మౌనం పాటిస్తూ ఉంది? ఇదే టైంలో ఎవరైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారో ఆయన ఒక ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది, విశేష తెలియపరిచారు. నిజానికి ఇది చాలా సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే ఎప్పుడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ సోషల్ మీడియాలో కొట్టుకుంటూ ఉంటారు. అది ఏంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? తేజ, మీరు అన్నట్టు ఇండస్ట్రీ ప్రముఖులు ఎందుకు పెద్ద సినిమా గురించి రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళ అభిప్రాయాల్ని సోషల్ మీడియా ద్వారా ఎందుకు వ్యక్తం చేయట్లేదు అనే ప్రశ్న కొన్ని రోజుల నుంచి కూడా జరగడం మనం చూస్తున్నాం. రామ్ చరణ్ గారి అభిమానులు కూడా దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ట్వీట్లు చేశారు, స్టార్ డైరెక్టర్లని ట్యాగ్ చేస్తూ మరి ఎందుకు మీరు సినిమా చూస్తారు కదా మాట్లాడడం లేదు ఏంటి అని చెప్పేసి సుకుమార్ గారిని ట్యాగ్ చేశారు, రాజమౌళి గారిని ట్యాగ్ చేశారు. ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం. సో స్టార్ హీరోలు కావచ్చు, స్టార్ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవరు కూడా స్పందించడం లేదనేది చర్చ మొన్నటి నుంచి కూడా జరుగుతుంది. బాలీవుడ్ సినిమా దురంధర్ వస్తే అందరూ మాట్లాడారు, ట్వీట్ చేశారు. మరి ఆ సినిమాకైనా మన సినిమా వస్తే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది కూడా పెద్ద క్వశ్చన్స్ అయితే రైజ్ చేశారు. అయితే అటువంటి తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్ గారు పెద్ద సినిమాకి సంబంధించి చేసిన ట్వీట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది అటు మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు ఏం ట్వీట్ చేశారు అని ఒకసారి చూస్తే, నిన్న రాత్రి పెద్ద సినిమా చూసాను,
నా ప్రియమైన రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఆ పాత్రలో ఎంతో రఫ్ అండ్ రాగా కనిపిస్తూనే అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో అలాగే గ్రేస్ఫుల్ డాన్స్ మూవ్ తో మెప్పించాడు. ప్రతి విషయంలోనూ కూడా చరణ్ పర్ఫెక్ట్ గా అలరించాడు. నా సోదరుని చూసి నేను నిజంగా ఎంతో గర్వపడుతున్నాను. అతనికి దక్కుతున్న ప్రతి చప్పట్లకు ప్రశంసలకు అతను ఖచ్చితంగా 100% అర్హుడే అంటూ అలా రామ్ చరణ్ గారి మేక్ ఓవర్ ను యాక్టింగ్ ని పొగిడేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి అభిమానులు కూడా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా అటు జగపత్ బాబు గారిని, జాన్వీ కపూర్ ని, డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారిని కూడా ప్రశంసిస్తూ అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మామూలుగా అటు రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి మధ్య వివాదాలు ఉన్నాయని ఇప్పటి నుంచో కూడా కొంత న్యూస్ రావడం, వాళ్ళ అభిమానుల మధ్య కూడా ట్విట్టర్ వార్ జరగడం, ఇటువంటివి మనం చాలా సందర్భాల్లో చూస్తూ వస్తున్నాం. ప్రతి అంశంలోనూ కూడా ఏదో ఒకటి ఇన్సిడెంట్ రావడం, వీళ్ళ అంశం తెరపైకి రావడం, అటువంటి మన సందర్భాలు చూస్తున్నాం. అటువంటి తరుణంలో ఇప్పుడు ట్వీట్ చేయడం అనేది అసలు ఎటువంటి వివాదాలు లేవు, వీళ్ళు కలిసేమెలిసే ఉన్నారు అనే దానికి ఒక సింబాలిక్ గా దీన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగే రామ్ చరణ్ ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారు రాకా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయనకు నిన్న టైం దొరికింది కాబట్టి నిన్న టైం తీసుకొని చూసి ఈ రోజు ట్వీట్ చేసి దీన్ని పొగిడేశారు. మిగతా హీరోలు కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నారు. మేబీ ఆయన వీళ్ళు చూసుకొని చూసి ట్వీట్ చేసే అవకాశం ఉంది. మహేష్ బాబు గారు చిన్న చిన్న సినిమాల నుంచి కూడా ఆయన ప్రశంసిస్తూ ఉంటారు, ట్వీట్లు చేస్తూ ఉంటారు. ఆయన కూడా ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. టైం చూసుకుని ఆయన కూడా చూసి పెద్ద సినిమాకి సంబంధించి ఖచ్చితంగా పోస్ట్ పెట్టే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ గారు కావచ్చు, అందరూ స్టార్ హీరోలు సినిమా వాళ్ళకు ఎప్పుడు టైం దొరుకుతుందో చూసి పెట్టే అవకాశం అయితే ఉంది. దీని పట్ల కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అటు పెద్ద కూడా మంచి డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మరి చూడాలి మిగతా హీరోస్ అందరూ కూడా ఎప్పుడు స్పందిస్తారు అనేది, ఎప్పుడు రియాక్ట్ అవుతారు. తొందరలో అవకాశం అయితే ఉంది. ఏదేమైనా అల్లు అర్జున్ గారు మాత్రం స్పందించడం ఇది విపరీతంగా వైరల్ అయితే అవుతుంది. సో చూద్దాం మరి మిగతా వాళ్ళు స్టార్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు ఎప్పుడు రియాక్ట్ అవుతారో దీని పట్ల. సో పెద్దికి సపోర్ట్ గా పుష్ప, ఎస్ బావకి సపోర్ట్ గా బావ, మెగాకి సపోర్ట్ గా అల్లు. రీసెంట్ గా పెద్ద మూవీ పైన మిక్స్డ్ టాక్స్ వస్తూ ఉన్నాయి. చాలా మంది రివ్యూల్లో దారుణంగా చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా చూడాల్సిన అవసరం లేదు ఈ సినిమాని అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. అయినా కానీ ఇటువంటి మిక్స్డ్ టాక్స్ వస్తున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మాత్రం దూసుకుపోతూ ఉంది. కలెక్షన్స్ విషయంస్ లో కానీ, ప్రేక్షకుల యొక్క రివ్యూస్ చెప్పడం కానీ, చాలా మంది ముఖ్యంగా పెద్దవారికి ఎక్కువగా ఈ సినిమా నచ్చుతుంది. జెన్జీ జనరేషన్స్ కి నాకు తెలిసి ఇటువంటి సినిమాలు నచ్చవేమో. అంటే కత్తులతో కసాకసా పొడుచుకోవడం, మార్కో లాంటి సినిమాలు, లేదంటే యానిమల్ లాంటి సినిమాలు అంటే పూర్తిగా రక్తపాతం ఉండి అక్కడ హీరో కసాకసా పొడి చేస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో బీజం వచ్చి ఇటువంటి సినిమాలు నచ్చుతాయేమో. నిజానికి పెద్దే కాదు, పెద్ద కన్నా గేమ్ చేంజర్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కూడా నాకు బాగా నచ్చింది. సో అంటే సినిమా నుంచి మనం ఏదో ఒక విషయం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇంతకుముందు చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే ఉండే. రామ్ చరణ్ గారు ఇప్పుడు ఏదైతే ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ ఉందో ఆయన ఎంచుకుంటున్న స్క్రిప్ట్స్ కూడా అద్భుతంగానే ఉన్నాయి. సో అంటే ఇక్కడ హీరో బాగా చేశాడా, డామినేట్ చేసేసాడా, లేదంటే కలెక్షన్స్ మొత్తం వచ్చేసి ఇవన్నీ కూడా పక్కన పెడితే వారి అభిమానులకి మరి ఏదైతే తెలియచేయాలనుకుంటున్నారో అది సినిమా రూపంలో వస్తుందని అయితే మాత్రం నేను అనుకుంటున్నాను. సో ఏదైనప్పటికీ పెద్ద కలెక్షన్స్ అయితే బాగున్నాయి, టాక్ కూడా బాగుంది. మొదటి రోజు రెండో రోజు మిక్స్డ్ టాక్స్ వచ్చినా కానీ ఎవరైతే మిక్స్డ్ టాక్స్ మాట్లాడారో, ఎవరైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నెగిటివ్గా రివ్యూలు ఇచ్చారో వారే మరి ఎందుకో వారి మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ చేసుకుని థర్డ్ డే కావచ్చు, ఫోర్త్ డే కావచ్చు, సినిమా ఎందుకో నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ గారిని హైలైట్ చేస్తున్నారు. అసలు రామ్ చరణ్ గారు ఏం చేశారన్నారు. తర్వాత మూడవ రోజు నాలుగో రోజు మాత్రం అసలు సినిమా మొత్తం రామ్ చరణే, తన భుజాల పైన రామ్ చరణ్ గారు సినిమాని మోసాడంటూ మాట్లాడుతుంది. ఎస్, నిజంగా రామ్ చరణ్ గారి డాన్స్ కానీ, డాన్స్ అందరికీ మనకి ఎప్పటి నుంచో తెలుసు. అలాగే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇది కూడా మనం చూసాం ఆల్రెడీ RRR లో కావచ్చు, ధృవాలో కావచ్చు. నెక్స్ట్ క్లైమాక్స్ స్పోర్ట్స్ సంబంధించిన ఆ సీన్స్ కానీ. సో నిజంగా అంటే ఒక ఎమోషనల్ ఇదైపోతాం అంతా కూడా. సో అతను కొన్ని అంశాలని బేస్ చేసుకుని తీశానంటూ కూడా బుచ్చిబాబు చెప్తున్నాడు. సో గతంలో ఖేలో ఇండియా ఏదైతే భారత్ ప్రధానమంత్రి మోదీ గారు తీసుకొచ్చారో ఆ నేపథ్యానికి సంబంధించి కూడా ఇందులో సీన్స్ మేము తీసుకొచ్చామంటూ కూడా చెప్తున్నారు. రైట్, ఏదైనా పెద్ద సినిమా అయితే మాత్రం
నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా బాగా నచ్చుతుంది. ఒకసారి రెండోసారి కూడా చూడండి.